బీఆర్ఎస్ పార్టీ అస్తిత్వాన్ని, బీఆర్ఎస్ పార్టీకి అస్థిరత్వాన్ని కలగజేసేందుకు ఇవాళ రేవంత్ రెడ్డి అండ్ కంపెనీ ఇవాళ పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ కూడా ఇవాళ పెద్ద ఎత్తున కుట్రలు బనుతున్నట్టు ఒక వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. వెనకటికో సామెత ఉన్నది, పనిలేని పెద్ద మనిషి పిలి తలకాయలు కొరిగిండు అన్నట్టుగా. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి పరిపాలన చేయటం చేతగాట్లేదు, ఇచ్చిన వాగ్దానాలను అమలు చేసేటువంటి తెలివి లేదు, మంత్రుల మధ్యన సయోధ్య లేదు, ఒక శృతిలేని సంసారం లెక్క ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ఎక్కడికక్కడ ప్రజలు, రైతులు, యువకులు, నిరుద్యోగులు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా అనేక సమస్యలతో ప్రజలు సతమతమవుతున్నటువంటి సందర్భంలో దాని నుండి తప్పించుకోవడం కోసం బీఆర్ఎస్ పార్టీ పైన, బీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వం పైన బట్టగాల్చి మీద వేసి ఇవాళ తప్పుడు ప్రచారాలు చేసి తమ రాజకీయ పబ్బం గడుపుకోవాలని చెప్పని రేవంత్ రెడ్డి గారు, ఆయన పార్టీకి చెందినటువంటి ఒక పెద్ద మనుషులంతా ఇవాళ కుట్రపూరిత వైఖరితో వ్యవహరిస్తా ఉన్నారు. మరీ ముఖ్యంగా మీటింగ్ అయినటువంటి ఒక రెండో రోజు నుండి మా పార్టీ యొక్క సీనియర్ నాయకులు, మాజీ మంత్రివర్యులు, నిరంతరం ప్రజలతో మమేకమై పనిచేసేటువంటి ఒక ప్రజానాయకుడైనటువంటి ఒక హరీష్ రావు గారి పైన పెద్ద ఎత్తున ఇవాళ బట్టగాల్చి మీద వేసి అటు ప్రజల్లో కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంలో కావచ్చు, కార్యకర్తల్లో కావచ్చు అనేక రకాలైనటువంటి ఒక అనుమానాలు సృష్టించి రాజకీయ పబ్బం గడుపుకోవాలనే కుట్ర ఇవాళ రేవంత్ రెడ్డి గారికి సంబంధించిన వ్యక్తులు, పార్టీకి సంబంధించిన వ్యక్తులు, ప్రభుత్వంలో ముఖ్యంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇవాళ కుట్రలు బనుతా ఉన్నారు. ఎంత నీచానికి ఒడిగట్టిండ్రు అంటే ఇవాళ వాళ్ళిద్దరూ బావా బొమ్మర్దులైనప్పటికీ కూడా సొంత అన్నదమ్ములు లెక్క ఉంటారు వాళ్ళు. కేటీఆర్ గారు, హరీష్ రావు గారు రెండు పిల్లర్స్ లెక్క పార్టీకి నిరంతరంగా పనిచేసేటువంటి ఒక కృష్ణార్జున్ లెక్క పనిచేసేటువంటి ఒక అత్యంత సయోధ్య, అవగాహన కలిగినటువంటి ఒక సంబంధ బాంధవ్యాలను ఆ ఇద్దరి నాయకుల మధ్యన, కేటీఆర్ గారి తర్వాత హరీష్ రావు గారి మధ్యన వైరుధ్యాలు సృష్టించే ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు. లేనిపోని చిలువలు పలువలుగా అభాండాలు సృష్టించేటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు. అసత్యాలు, అర్ధసత్యాలు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. హరీష్ రావుని ఇన్స్టాగ్రామ్ లో అన్ఫాలో చేసిన కేటీఆర్ గారు, తర్వాత టీఆర్ఎస్ పార్టీ పాత పేరు కోసం హరీష్ రావు గారు ఎన్నికల సంఘాన్ని అది చంద్రబాబు నాయుడు ద్వారా ఆశ్రయించేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పని ఇవాళ తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు. తర్వాత కేసీఆర్ గారు అమెరికా పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీలో ముసలం పుట్టనుంది అని చెప్పని ప్రచారం చేస్తా ఉన్నారు. ఇట్లా ఏది పడితే అది మరో ఏక్నాథ్ షిండేగా అవనున్నటువంటి ఒక బలమైన పిల్లర్ హరీష్ రావు గారు అని చెప్పని ప్రచారం చేస్తా ఉన్నారు. ఇంతకాలం పార్టీకి నాలుగు పిల్లర్లుగా నిలిచిన కేటీఆర్, కవిత, హరీష్, సంతోష్ రావులు వీరిలో ఒక్కరొక్కరు తప్పుకోనున్నట్లు కోడై కూస్తున్న యావత్ తెలంగాణ కోడై కూస్తలేదు, రేవంత్ రెడ్డి కోడై కూస్తా ఉన్నాడు. ఇవాళ చిలవలు పలవలు అబద్దాలు సృష్టించి ఇవాళ తనకున్నటువంటి ఒక అధికార యంత్రాంగాన్ని, ధనబలాన్ని వినియోగించి అడ్డమైనటువంటి ఒక ట్విట్టర్ హ్యాండిల్లు, ఫేస్బుక్ హ్యాండిల్లు, తర్వాత వాట్సాప్ గ్రూపుల్లో తప్పుడు ప్రచారం చేసి వాళ్ళ పార్టీ యొక్క అస్తిత్వాన్ని, అస్థిరత్వాన్ని సృష్టించేటువంటి ఒక దుర్మార్గమైన ప్రయత్నాన్ని వాళ్ళ చేస్తా ఉన్నాడు.